హలో మై బ్యూటిఫుల్ పీపుల్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ బ్లాగ్. సో నా వీడియోస్ చూసిన ప్రతి మెంబర్ కూడా బ్యూటిఫుల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసినందుకు. సో ఈరోజు టాపిక్ అయితే మీరు చూసే ఉంటారు, కిడ్స్ రూమ్ మేకోవర్ అనమాట. చూసారు కదా ఈ సంత మొత్తం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బెడ్ మీద వాళ్ళు మొత్తం సంత చేసి పెట్టారు. సో మొత్తం అదైతే తీసేస్తున్నాను, బెడ్ అయితే సర్దేశాను. సో నెక్స్ట్ ఇక్కడ డస్ట్ చాలా రోజులైంది డస్టింగ్ చేసి. సో ఫస్ట్ అయితే మొత్తం డస్టింగ్ క్లీనింగ్ అనమాట. సో వాళ్ళకి నీట్గా అరేంజ్ చేయాలని చెప్పేసి మొత్తం సో నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్. సో డస్టింగ్ పని అయితే అయిపోయింది. నెక్స్ట్ క్లీన్ చేసేసి విండోస్ మొత్తం దీనికైతే ఒక కర్టెన్ అరేంజ్ చేసేస్తున్నాను. సో నేనేంటంటే టైం లేక, సో టైం వేస్ట్ పనులు అయితే కాదండి. సో కిడ్స్ కోసం సో స్పెషల్గా ఆలోచిస్తానమాట. ఆబ్వియస్లీ ప్రతి మదర్ కిడ్స్ గురించి బాగానే ఆలోచిస్తుంది. సో నేను కొంచెం డిఫరెంట్ అనమాట. సో వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్టుగా, సో వాళ్ళు బోర్ అవ్వకుండా. మా ఇల్లు అయితే అంత పెద్దదేం కాదండి, జస్ట్ యావరేజ్. అలా అని అంత చిన్నదేం కాదు, డబల్ బెడ్రూమే. సో మనకి సరిపోతుంది మన బడ్జెట్కి. సో వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళు బోర్ అవ్వకుండా సో ఎలా అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మారుస్తుంటాను. సో మనకే ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది కదండి మన ఇల్లు చూసుకొని. సో అందుకోసం కొన్ని చేంజెస్ అనమాట, అంతే. సో ఈ మధ్య అయితే వాళ్ళు బాగా చిరాకు తెప్పించేస్తున్నారు. ఇక్కడ పడితే అక్కడ ఇల్లు మొత్తం టాయ్స్ వేసేసి గోల గోల అనమాట. సో వాళ్ళకనేది సపరేట్గా ఒక రూమ్ అరేంజ్ చేసి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు కదా. సో అదే అనమాట నా డ్రీమ్. సో అందుకని చెప్పేసి ఈ అరేంజ్మెంట్ మొత్తం చేసేసాను. సో చాలా టైం పట్టింది ఇది మొత్తం చేయడానికి. సో షూట్ చేసేటప్పటికి కూడా నాకు 2 days పట్టింది గాయస్. సో అందుకే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. సో మొత్తానికైతే ఇప్పుడు మేకోవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక వేస్ట్ ప్లేట్ ఫైబర్ది. సో అది కొంచెం బ్రేక్ అయింది. సో వేస్ట్గా చేయడం ఎందుకని చెప్పేసి ఒక క్విక్ డిఐవై చేశానండి, నాకు మైండ్లో తోచింది. సో ఫస్ట్ అయితే అక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, సో నెయిల్ పెయింట్ ఉన్నా పర్లేదు, యూస్ చేసుకోవచ్చు ఇలా వేస్ట్గా పడేయడం కంటే. సో మొత్తం కలర్స్ ఫిల్ చేసేసి నేను మిర్రర్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో అది అప్లై చేసేసాను. సో కుందన్స్ అన్న ఏమైనా పర్లేదు, మాకు ఇష్టం వచ్చింది మేము అప్లై చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే ప్లేట్ కంప్లీట్ అయిపోయింది. సో చూపిస్తున్నాను చూడండి, ఇలా అనమాట. నాకైతే ఈ మేకోవర్ చాలా నచ్చింది, మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో మొత్తానికి ఇక్కడైతే అరేంజ్ చేసేసాను. సో చూసేయండి. సో మొత్తం ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో ఇప్పుడు మొత్తం ఇది సర్దేసేయాలి, అయిపోయింది మొత్తం. చూసేయండి. సో గాయస్ ఇదే మా కిడ్స్ రూమ్ అనమాట. సో సింపుల్గా, సో ఏం లేకుండా జస్ట్ కిడ్స్ రూమ్లో కిడ్స్ వస్తువులతోనే ఈజీగా డెకరేషన్ చేశాను. సో మొత్తం అయితే లుక్ ఒకసారి చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వాల్పేపర్ పెట్టాను. సో వాళ్ళకి బోర్ కొట్టకుండా బాగుంటుందని చెప్పేసి ఇది అప్లై చేశాను అనమాట. సో వాళ్ళు బోర్ కొట్టినప్పుడు ఇక్కడ వచ్చి ఇది నిజంగా రియల్ యానిమల్స్ అన్నట్టు ఫీల్ అయ్యి ఆడుకుంటుంటారు. సో ఇదేంటంటే జస్ట్ థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అది. సో ఇక్కడ నేను చాలా చేస్తుంటాను కదా డిఐవైస్ అవన్నీ. సో చేసి ఇలాగా మచ్చలు పడిపోయాయి అనమాట. దానికి కవరింగ్ కోసం ఇది మొత్తం అనమాట. సో ఇది ఆబ్వియస్లీ మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. సో ఇదైతే వాల్ స్టిక్కర్స్, మిర్రర్ వాల్ స్టిక్కర్స్ అనమాట. సో దీనికి రైట్ సైడ్ కూడా ఇలాగే చేశాను. ఇదివరకు అయిపోయింది. సో ఇక్కడైతే వీళ్ళ డ్రాయర్ ఉంటుంది కదా, సో క్లాత్స్ అవి ఉంటాయి. సో అది ఆర్గనైజ్ చేసి పెట్టాను. సో ఇక్కడ సింపుల్గా ఏం లేదు, చిన్న ట్రే పెట్టాను. సో ఇక్కడైతే డ్రీమ్ క్యాచర్. సో కిడ్స్ రూమ్లో మెయిన్ డ్రీమ్ క్యాచరే కదా ఇంపార్టెంట్. సో అందుకని ఇక్కడ పెట్టేశాను. సో ఇది నా సింపుల్ డిఐవై అనమాట. సో నా షార్ట్ వీడియోస్లో ఇది షేర్ చేశాను మీతో, కార్డ్బోర్డ్తో నేను చేశానండి. సో కలర్స్ వేసి ఎంత బాగుంది కదా, ఇది నాకైతే చాలా చాలా నచ్చింది. సో మా అబ్బాయికి బుడ్డోడికి అయితే చాలా బాగా నచ్చింది. సో సింపుల్గా ఇలా కిడ్స్ రూమ్ అని పెట్టేసి సో ఇక్కడ మొత్తం కొన్ని ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేశాను గాయస్. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ, సో ఇది అల్మిరాస్లా ఉంటాయి కదా, సో ఇది మొత్తం వీళ్ళ టాయ్స్ అనమాట. సో చూడండి, ఆడుకుంటారు, కింద పడేస్తుంటారు, నేను సర్దుతుంటాను. సో ఫైనల్గా మళ్ళీ అరేంజ్ చేశాను. 2 days నుండి ట్రై చేస్తున్నాను సర్దడానికి, సో కుదరట్లేదు. సో మొత్తం వీళ్ళ సెక్షన్ అనమాట. సో ఆడుకుంటారు, ఇక్కడే పెట్టేస్తారు మొత్తం. సో
సో మళ్ళీ తీస్తుంటారు, నేను పెడుతుంటాను. ఇది రీసెంట్గా తీసుకున్న క్యూబ్స్ అనమాట. సో పజిల్ లాంటిది అనమాట. సో కలర్స్ ఉంటాయి. సో ఫైనల్గా ఇక్కడైతే పెట్టేశాను. ఇది నేను చేసిన డిఐవై అనమాట. సో ఇక్కడ ఒక ఫ్లవర్ హ్యాంగింగ్. సో ఇది మొత్తం వాళ్ళ టాయ్స్. సో ఈ సెక్షన్ వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ అంత ఏం ఉండవు. జస్ట్ ఇది మా బాబు సెకండ్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి సంథింగ్ అది అప్పుడుది అనమాట. సో ఇది కూడా. సో మా బాబు చిన్నప్పుడు ఫోటో చూడండి ఎంత బాగున్నాడు. సో ఇది నా ఫస్ట్ బర్త్డేకి పెళ్ళయ్యాక మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో ఇటువైపు అయితే ఏం పెట్టను. సో బుక్స్ అవి ఉంటాయి కదా, అవి పెడతాను, ఖురాన్ అవన్నీ. సో జస్ట్ ఇటువైపు అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టాను. ఇక్కడ ఒక పెద్ద రెడ్డి బేర్ అనమాట. సో ఇక్కడ ఒక లవ్ సింబల్ పిల్లో. ఏం లేదు, జస్ట్ సింపుల్గా. ఇది చిన్న స్టూలు, మా బుడ్డది కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది దీని మీద. సో ఇందాక పజిల్ అని చెప్పాను కదా, సో ఎక్కడ పడితే అక్కడ పడేశారు, ఇందులో వేసి అరేంజ్ చేసి పెట్టాను అనమాట. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఇది బెడ్. సో ఇక్కడ వాళ్ళు స్లీప్ పెయ్యరు, గెంతులేసి ఆడుతూనే ఉంటారు. జస్ట్ పేరుకి ఉంచాలి కదా. సో నైట్ అయితే పడుకోరు, జస్ట్ ఆడుకోవడానికి కిడ్స్ రూమ్ అని ఇలా సెట్ చేశాను నేను. స్మాల్ బెడ్ అనమాట. ఇక్కడ దిస్ ఈజ్ మై హ్యాపీ ప్లేస్ బోర్డు. సో ఇది చూసారు కదా, ఆబ్వియస్లీ ఇది మొత్తం నా డిఐవైస్ అండి. ఎక్కువ చేస్తుంటాను కదా డిఐవైస్, అదే అనమాట. సో ఇటు సైడ్, సో నేను ప్రీవియస్ వీడియోలో దీన్ని నమాజ్ రూమ్గా డెకరేట్ చేశాను, కానీ పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఇక్కడ బాగా గోల చేయడం, సో ఆడుకోవడం, మొత్తం పడేయడం అలా చేస్తున్నారు, అందుకే వాళ్ళకి సెట్ చేసేసా. సో ఇక్కడ సింపుల్గా కర్టన్ పెట్టాను, లైటింగ్స్ పెట్టాను. సో నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ వచ్చేసప్పటికి ఇది నా డిఐవై. సో నవ్వకండి, ఎలా ఉందో జెన్యూన్గా చెప్పండి. ప్లేట్ పాడైపోయింది, సో కొంచెం బ్రేక్ అయింది, పడేసేయాలని ఎందుకు చెప్పేసి పెయింటింగ్ వేసి మిర్రర్స్ పెట్టాను. ఇది బీచ్కి వెళ్ళిన మా ఫోటో అనమాట, బీచ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. మనీ ప్లాంట్ పెట్టాను. సో ఇది కూడా నా డిఐవై. ఎక్కువ నా డిఐవైసే ఉంటాయి మా ఇంట్లో. బుడ్డదానికి ఇలాంటివి చాలా ఇష్టం, అందుకే ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మా బుడ్డోడి బ్యాగ్ ఉంది. సో ఫ్లవర్స్, కింద గ్రాస్ మ్యాట్ అయితే వేశాను, వాళ్ళు ఆడుకుంటారని చెప్పేసి. వాళ్ళైతే ఆడుకోరు, మొత్తం కింద పడేస్తారు. సో ఇటువైపు చిన్న చైర్. సో ఇప్పుడైతే ఇంట్లో లేరు, అందుకే ఇంత సైలెంట్గా నీట్గా ఉంది రూమ్, లేకపోతే అలా ఉండదన్నమాట. సో ఇక్కడ కూడా చిన్న సోఫా లాగా ఇలా అరేంజ్ చేసి పెట్టాను. మా బుడ్డది ఎక్కువ ఈ డాల్తోనే ఆడుకుంటూ ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసి చూడండి గీసేసి ఎలా చేశారు. సో అది కవర్ చేయడానికి ఇక్కడ ఒక హ్యాంగింగ్ హుక్ పెట్టేసి ఇది పెట్టాను అనమాట. ఏం లేదు, జస్ట్ ఇది టవల్ లాంటిది. సో ఇది తన హ్యాండ్ బ్యాగ్, అంతే. సో చూసారు కదా సింపుల్గా మా పిల్లల బెడ్రూమ్ ఎలా ఉందో. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, నచ్చితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో కిడ్స్ రూమ్ని ఇలా అరేంజ్ చేశాను కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.